న్యూస్ కి స్వాగతం. తమను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలకు పార్టీలకు అతీతంగా మీ గ్రామాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రజా ప్రతినిధిగా మీరు విజయం సాధించినట్లవుతుందని, గ్రామాల అభివృద్ధి ద్వారా నియోజకవర్గం అలాగే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని మండపేట మండల సమావేశంలో జరిగిన సమావేశంలో సర్పంచులు పంచాయతీ అధికారులను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండల పరిషత్తు కార్యాలయంలో మండల పరిధిలోని గ్రామ సర్పంచులకు, సెక్రటరీలకు గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై 3 రోజుల పాటు శిక్షణా తరగతులను ట్రైనీ అధికారి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇచ్చేశారు. ఎంపీడీఓ శ్రీదేవి, ఈఓపీఆర్డీ ఐదం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధిపై స్థానిక ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు. మీ గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయకుండా మీ గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేసి మండల పరిషత్తు కార్యాలయంలో ఇవ్వాలన్నారు. మీరిచ్చిన అభివృద్ధి పనులు ప్రాముఖ్యతను బట్టి ప్రయారిటీ ప్రకారం మీ గ్రామంతో పాటు మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు మీరందరూ సహకరించాలని ఎమ్మెల్యే వేగుళ్ల విజ్ఞప్తి చేశారు. యువతే శక్తి మరియు సమాజం. యువత శక్తి మరియు సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మారక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినంత చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. పార్టీకి సంబంధించిన ఉన్నాం. ఎవరు ఏ పార్టీ అయినప్పటికీ, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయడానికి ముందుకు సాగితేనే ఆ పంచాయతీకి కానీ, ఆ నియోజకవర్గానికి కానీ, ఆ ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది. అలా కాకుండా ఒకరికొకరు అడ్డం పడుతూ ఉంటే దానివల్ల నష్టపోయింది అటు సర్పంచులు కాదు, ఇటు నేను కాదు, ఆయా గ్రామ ప్రజలు. మనకి ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దాన్ని మనందరం కూడా ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో మనం ఎన్నికయ్యాం, ఈ పదవి శాశ్వతం అనుకోకుండా అందరూ కూడా ప్రజలకు ఎంతవరకు మనం సర్వీస్ చేయగలం. మనకు అప్పుడే ఒక రోజు తగ్గిపోయింది, మనం నెగ్గిన తర్వాత నా లెక్కలోకి వెళ్తేనే మనం పూర్తి సక్సెస్ అవుతామని చెప్పి మరి మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తూ, సవనీయంగా కోరుకుంటూ, మరి ఇక్కడ మనం అంటే ఈ మీటింగ్కి సంబంధం లేదు, అంటే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దాని మీద వచ్చిన ఉదాహరణ మొన్న అసెంబ్లీ ఎరవాలతో అయిపోయింది. ముందుకెళ్ళినట్లో ఆవేళ మనం ఇక్కడ రావడం వచ్చి ఒక 6 కోట్లకి ప్రపోజల్స్ కొన్ని గ్రామాల్లో, మన మండపేట మండలం అయితే ఒక 6 గ్రామాల్లో ప్రపోజల్ పెట్టడం, దాన్ని పంచాయతీ తీర్మానం చేసి మండలాన్ని పంపమని చెప్పి చెప్పడం జరిగింది. మనం మన దగ్గర 5 పంచాయతీలు తీర్మానం చేసేసామని చెప్పి నేను తీర్థయాత్రలో ఉన్నప్పటికీ మా పిఏ గారిని అడిగితే 5 పంపేసామని చెప్పి 5 నాకు వాట్సాప్ పెట్టారు. నువ్వు తీరా మన సూపర్ గారిని అడుగుతుంటే 2 వచ్చినట్టు ఉన్నాయండి, 2 వచ్చినట్టు ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే ఎందుకు వచ్చినాయి చూడలేదండి. అంటే మనం మీకు ఉదాహరణ చెప్తానంటే వాళ్ళే కంపెనీ కాదు, మన వ్యవస్థ ఎలా ఉంది. ఇప్పుడు దాని మీద ఇప్పుడు మీరందరూ కూడా మన ఎండ1 కోరేది ఏంటంటే, ఇప్పుడు మనకి 6 గ్రామాలు రావాలమ్మా. ఒకవేళ అక్కడ 6 గ్రామాల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే గ్రామం మార్చుకుంటాను. ఆ ఎలిజిబిలిటీ నాకు ఉంది అని చెప్పి మనకి 5 వచ్చినాయి అంటున్నారు. 5 కూడా సెక్రటరీ బాబు, సెక్రటరీలో ఇచ్చిన సెక్రటరీ ఎవరు చేసేస్తాను లేకపోతే అందరం రసీదు మీ దగ్గర రసీదు ఉంది కదా, ఏ డేట్ ఇచ్చారు మీరు రసీదు ముట్టినట్టుగా మీరు ఇచ్చినట్టు లేదానికి కాదండి. ఇక్కడ ఒకసారి ఎందుకు చెప్తానంటే ఇది కూర్చోండి, మన లోపం. ఇప్పుడు మనం మీరు తీసుకున్న
ఐదుగురు కూడా మీరు ఏ డేట్ ఇచ్చిన డేట్ రిసీవ్ రాయించుకోండి. దాన్ని ఏమో మండలం మీటింగ్ పెట్టమని చెప్పి ఎంపీపీ గారు పెడతారు. అది తర్వాత ఏం చేయాలి మేము మాట్లాడతాం. అమ్మ తగిన వెంటనే 15 రోజులు అయిన తర్వాత నాకు మీరు చెప్పండి. మీటింగ్ పెడితే తీర్మానం పట్టుకెళ్ళి జిల్లా పరిషత్కి ఇస్తాం. లేకపోతే మేము డేట్ అన్నది అక్కడ మేము మాట్లాడుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.